మహాదేవుడు, లయకారుడు అయిన ఆ పరమశివుని గురించి మనకి ఎన్నో కథలు తెలుసు. కానీ ఆయన స్వరూపం వెనుక దాగున్న కొన్ని లోతైన రహస్యాలు, ఎంతో అర్థం ఉన్న ఆసక్తికరమైన నిజాలు మీకు తెలుసా? ఆయన ఎందుకు బూడిద పూసుకుంటారు? గొంతు ఎందుకు నీలంగా ఉంటుంది? ఈరోజు మన వీడియోలోని శివుని గురించి అలాంటి కొన్ని అద్భుతమైన విషయాలను తెలుసుకుందాం. మొదటి ఆసక్తికరమైన విషయం అర్ధనారీశ్వర తత్వం. మీరు గమనిస్తే శివుడు కొన్నిసార్లు సగం పురుషుడు, సగం స్త్రీ రూపంలో దర్శనమిస్తారు. దీని అర్థం ఏమిటంటే ఈ సృష్టిలో పురుషుడు అంటే శివుడు, ప్రకృతి అంటే శక్తి లేదా పార్వతి ఇద్దరూ సమానమే. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. శక్తి లేనిదే శివుడు లేడు, శివుడు లేనిదే శక్తి లేదు అనే గొప్ప సందేశాన్ని ఈ రూపం మనకి ఇస్తుంది. రెండవది ఆయన్ని నీలకంఠుడు అని ఎందుకు అంటారు? క్షీరసాగర మథనంలో అమృతం కంటే ముందు లోకాన్ని నాశనం చేయగల భయంకరమైన హాలాహలం అంటే విషం పుట్టింది. లోక కళ్యాణం కోసం శివుడు ఆ విషాన్ని మింగాడు. అది ఆయన పొట్టలోకి వెళ్లకుండా పార్వతీదేవి గొంతు దగ్గరే పట్టుకోవడంతో ఆ విషం ప్రభావానికి ఆయన కంఠం నీలం రంగులోకి మారింది. అందుకే ఆయన్ని నీలకంఠుడు అని పిలుస్తాము. మూడవది శివుని త్రినేత్రం లేదా మూడవ కన్ను. చాలామంది ఇది శివుని కోపానికి గుర్తు అనుకుంటారు. కానీ ఇది జ్ఞానానికి, అంతర్దృష్టికి చిహ్నం. మనం మన రెండు భౌతిక కళ్ళతో చూడలేని సత్యాన్ని ఈ మూడవ కన్ను చూస్తుంది. అలాగే అజ్ఞానాన్ని, కామక్రోధాల్ని దహించి వేయడానికి కూడా ఆయన ఈ నేత్రాన్ని తెరుస్తారు. నాలుగవది భస్మధారణ. శివుడు ఎప్పుడూ సుగంధ ద్రవ్యాలకు బదులుగా ఒంటి నిండా శ్మశానంలోని బూడిదను అంటే విభూతిని పూసుకుంటారు. ఇది చాలా వైరాగ్య భావన. ఈ లోకంలో ఏదీ శాశ్వతం కాదు. మనం ఎంత గొప్పవారమైనా చివరికి బూడిదలో కలవాల్సిందే అనే కఠినమైన సత్యాన్ని ఆయన ఈ రూపం ద్వారా మనకు గుర్తు చేస్తారు. ఐదవది ఆయన గంగాధరుడు. ఆకాశం నుండి గంగమ్మ వేగాన్ని భూమి తట్టుకోలేదని ఆమెను తన జటాజూటంలో బంధించి మెల్లగా భూమిపైకి వదిలారు. అలాగే ఆరవది ఆయన నటరాజు స్వరూపం. ఆయన చేసే విశ్వనృత్యం అంటే తాండవం ఈ సృష్టి, స్థితి మరియు లయలకు ప్రతీక. అంతేకాదు శివుడిని ఆదియోగి అని కూడా అంటారు. అంటే యోగ విద్యను ప్రపంచానికి పరిచయం చేసిన మొట్టమొదటి గురువు ఆయనే. మహాదేవుని గురించి ఈ విషయాలు మీకు ఆసక్తికరంగా అనిపించాయా? అయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్లో ఓం నమ శివాయ అని టైప్ చేయడం మర్చిపోవద్దు. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం.